తన పేరు ఇషిక. ఆర్జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ రాజేంద్ర ప్రసాద్ గారి ప్రిన్సెస్. యూఎస్ఏలోనే టాప్ మోడల్. ఇంతకు మించి తను నీకు కాబోయే వైఫ్ అని శోభ విక్రమ్ మీద బాంబ్ విసిరింది. ఆ మాటలకు విక్రమ్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు మామ్? వైఫ్ ఏంటి? అంటూ లేచి నిల్చుంటాడు. అవునురా, మొన్న నువ్వు యూఎస్ఏలో బిజినెస్ ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు ఇషిక నిన్ను చూసిందంట. బాగా నచ్చావంట. పెళ్లి ప్రపోజల్ తెచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు అని శోభ సంతోషపడిపోతూ చిరునవ్వుతో చెప్తుంది. విక్రమ్కి చాలా చిరాకుగా ఉంటుంది. ఇషిక ఏంటి నన్ను ప్రేమించడం ఏంటి, అసలు ఇదంతా ఏంటి అని. మళ్ళీ ఇషిక ఫోటోని చూస్తాడు. ఇషిక అందంగానే ఉంది, కానీ ఎందుకో ఆమె అందం మీద మనసు పోవడం లేదు. వన్ నైట్కి అయితే ఓకే, లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలంటే నోవే అని అనుకున్నాడు మనసులో ఇషిక ఫోటోని చూస్తూ. చెప్పు కన్నా, నీకు ఇష్టమే కదా అని అడుగుతుంది శోభ. విక్రమ్ తక్షణమే నో అమ్మా, రిజెక్ట్ చేసేవాళ్ళని అని చెప్పేస్తాడు. ఊహించని సమాధానానికి శోభ షాక్ అవుతుంది. విక్రమ్ టేస్ట్కి తగ్గ అమ్మాయి అయిన ఇషికని విక్రమ్ ఎందుకు వద్దంటున్నాడో శోభకి అర్థం కాదు. అదేంటిరా, నీకు ఈ విషయం తెలిస్తే ఎగిరి గెంతేస్తావు అనుకుంటే వద్దంటున్నావు. అసలు ఎందుకు ఇంత మంచి సంబంధాన్ని వద్దంటున్నావు చెప్పు అని అడుగుతుంది. ఇదే ప్రపోజల్ విక్రమ్ సంధ్యని కలవక ముందు వచ్చి ఉంటే శోభ ఊహించిన విధంగానే ఉండేది విక్రమ్ రియాక్షన్. బట్ ఇప్పుడు విక్రమ్ సంధ్యకి బాగా అడిక్ట్ అయిపోయాడు. తనకి సంధ్య తప్ప ఎవరూ ఇంట్రెస్టింగ్గా అనిపించడం లేదు. నాకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు అమ్మా అని చెప్తాడు. అందుకు శోభ, ఓ సంతేగా, ఆ మాత్రం దానికి ఇంత మంచి సంబంధాన్ని రిజెక్ట్ చేయడం ఎందుకు? నీకు ఇష్టం వచ్చినప్పుడే పెళ్ళి పెట్టుకుందాం, సరేనా? ఐఎమ్ షూర్ ఇషిక నీకోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తుంది అని చెప్తుంది. విక్రమ్ వెంటనే, ఇప్పుడే కాదు, నేను ఎప్పటికీ పెళ్ళి చేసుకోను అమ్మా. నాకు పెళ్ళి అవన్నీ అంటే ఇష్టం లేదు. నేను ఇలా హ్యాపీగా ఉన్నా, ఇలానే ఉండనివ్వు అని చెప్తాడు. అలా అంటావేంట్రా? పెళ్ళి చేసుకోకపోతే మన వంశం ఏమైపోవాలి చెప్పు? ఈ వంశం నీతోనే ఆగిపోకూడదు కన్నా. నేను మీ డాడీ నీ పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలి అని ఎన్నో అనుకున్నాం. నీ పిల్లలను ఎత్తుకోవాలని, నిన్ను ఫ్యామిలీ మ్యాన్గా చూడాలని ఎన్నో కలలు కన్నాం. వద్దనకు అని ప్రేమగా చెప్తుంది. విక్రమ్ ఏం మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. సో మళ్ళీ శోభానే మాట్లాడుతూ, ఇషిక నీకు పర్ఫెక్ట్ జోడీరా. తనని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన సంబంధం ఆ దేవుడే పంపాడేమో, ఒప్పుకోరా అని అంటుంది. శోభ, ఇది వాడి లైఫ్కి సంబంధించినది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాడి ఇష్టంతో తీసుకోవాలి, మన బలవంతంతో కాదు అని పక్కన నుండి ప్రతాప్ చెప్తాడు. దానికి శోభ, మీరు కాస్త సైలెంట్గా ఉంటారా? నేను ఏ డిసిషన్ తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటాను. నేను వాడికి చిన్నప్పటి నుండి ఏదైనా బెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇషిక కూడా బెస్ట్ అని నేను నమ్ముతున్నాను. అసలు ఇషిక లాంటి అమ్మాయి దొరకడం అంటే అదృష్టం ఉండాలి తెలుసా అని కోపంగా బదులిచ్చి, విక్రమ్ నువ్వు చెప్పురా, నీకు ఓకే కదా అని అడుగుతుంది. విక్రమ్కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. శోభ ఏం చేసినా తన మంచికే అని విక్రమ్కి తెలుసు. బట్ తను ఇషికని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేకపోతున్నాడు. ఆ ఆలోచనే తన మనసులో ఏదో మూల భారాన్ని కలిగిస్తుంది. తను ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి, శోభ హర్ట్ అవుతుందని తెలిసినా కూడా తప్పక, సారీ మా, నాకు ఇష్టం లేదు, నేను ఈ పెళ్ళి చేసుకోను అని చెప్పేస్తాడు. శోభ కొంచెం సేపు ఏమీ మాట్లాడదు, సైలెంట్గా ఉండిపోతుంది. తను ఎంత చెప్తే అంతే అనే తన కొడుకు ఇప్పుడు తన జీవితంలో అతిపెద్ద నిర్ణయంలో తన మాట కాదనడంతో శోభకి ఒకవైపు బాధ, ఇంకోవైపు కోపం తన్నుకు వస్తుంటే కంట్రోల్ చేసుకొని, ఇంత చెప్పినా మళ్ళీ మొదటికి వస్తావేంట్రా? ఇషికకి ఏం తక్కువ చెప్పు? అందం లేదా, చదువు లేదా, డబ్బు లేదా అని అడుగుతుంది. అన్నీ ఎక్కువే అమ్మా, అందుకే నాకు వద్దు అని చెప్తాడు విక్రమ్. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో వాళ్ళకి మాట కూడా ఇచ్చేసానురా. ఇప్పుడు నువ్వు వద్దంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి చెప్పు అని కోపంగా అడుగుతుంది. విక్రమ్కి కూడా కోపం వస్తుంది. అసలు నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఎవరు ఇవ్వమన్నారు మాట అని అరవాలనిపించింది. బట్ కూల్గానే మాట్లాడుతూ, ఆ సంగతి నేను చూసుకుంటాను మామ్. వాళ్ళకి ఫోన్ చేసి ఈ సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను అని చెప్తాడు. ఆ మాటకి శోభకి ఇంకా కోపం వచ్చి, అలా చేసావంటే బాగుండదు విక్రమ్, చెప్తున్నా. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయా, ఇషికానే నీ భార్య అండ్ నా కోడలు అని. సో నువ్వు కూడా అదే ఫిక్స్ అయిపో, అర్థమైందా? ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. నువ్వు ఇప్పుడు వద్దంటున్నావు, కానీ తనని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, నాది గ్యారంటీ అని ఇంకో మాటకి తనివ్వకుండా ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలకు విక్రమ్కి కోపం నశాలానికి అంటుతుంది. వాట్ ది హెల్,
ఇషిక నా భార్య అని ఫిక్స్ అయిపోవాలా? తనని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో సంతోషంగా ఉంటానా? అంతా బుల్షిట్. అసలు నాకు ఆ పేరే నచ్చలేదు. ఇంకా తనతో జీవితం ఎలా ఊహించుకోవాలి? ఛా అని కోపంగా డెస్క్ మీద ఉన్న ఫ్లవర్ వేస్ తీసుకొని నేలపై విసిరేస్తాడు. దెబ్బకి అది 100 ముక్కలవుతుంది. ఐ విల్ నెవర్ మ్యారీ హర్. నేను తనని ఎప్పటికీ పెళ్లి చేసుకోను. అయినా అమ్మాయి ఏంటి నా పెళ్ళికి ఇంత తొందరపడుతుంది అని అంటూ అనుకోకుండా డోర్ వైపు చూస్తాడు. అక్కడ వర్కర్స్ అందరూ జూలో ఎనిమల్ని చూసినట్టు తననే వింతగా చూస్తూ కనిపిస్తారు. వాట్ ఆర్ యు ఆల్ లుకింగ్ ఎట్ హా? గో బ్యాక్ టు యువర్ వర్క్స్ అని అరుస్తాడు. వాళ్ళు వెంటనే వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి వర్క్లో పడిపోతారు. విక్రమ్ డోర్ లాక్ చేసేసి వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి ఆ బాటిల్ని విసురుగా పక్కకు పడేస్తాడు. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అనుకుంటూ తన స్వింగ్ చైర్పై కూలబడతాడు. ఒక హెవీ బ్రీత్ తీసుకొని మళ్ళీ హ్యాపీ మూడ్లోకి రావాలని సంధ్యని గుర్తు చేసుకుంటాడు. వెంటనే అప్పటిదాకా ఉన్న కోపం చిరాకు మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. మనసంతా ఎంతో తేలికగా హాయిగా అనిపిస్తుంది. విక్రమ్ హ్యాపీగా రిలాక్స్ అవుతూ చైర్కి వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకొని సీలింగ్ వైపు చూస్తూ గెస్ట్ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు సంధ్యని చూస్తే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది? ఎందుకు సంధ్య నన్ను హద్దుకున్నప్పుడు నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది అని అనుకుంటాడు. సంధ్య హద్దుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ మామూలుగా లేదు. విక్రమ్కి ఇప్పటికీ కూడా సంధ్య తల తన ఛాతీ మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అటు లండన్లో శోభ ఫోన్ పెట్టేశాక ప్రతాప్ శోభతో నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? వాడి ఇష్టంతో పని లేదా అని అడుగుతాడు. దానికి శోభ చూడండి, నేను వాడి అమ్మని. వాడికి ఏది సరైనదో నాకు బాగా తెలుసు. అసలు వాడు పెళ్ళి వద్దంటుంది ఇషిక నచ్చక కాదు. వాడి ఎంజాయ్మెంట్కి పెళ్ళి అడ్డం వస్తుందని, పెళ్ళి అయితే వాడు అనుకున్నట్టు ఎంజాయ్ చేయలేడని వాడి బాధ అని చెప్తుంది. అదేంటి విక్రమ్ మారాడు కదా అని ప్రతాప్ అడుగుతాడు. అప్పుడు శోభ అని నేను కూడా నమ్మాను. కానీ ఇప్పుడు వాడి మాటలు వింటుంటే వాడు మారలేదని అనిపిస్తుంది. మీరు విన్నారుగా, ఎప్పటికీ పెళ్ళి చేసుకోడట. ఇలా హ్యాపీగా ఉన్నాడట, ఇలానే ఉండనివ్వాలంట. అంటే ఏంటి వాడి ఉద్దేశం? అదే కదా. అందుకే వాడికి తొందరగా పెళ్లి చేసేస్తే వాడికి ఒక తోడు నీడ వస్తుంది, పిల్లలు వస్తారు. వాళ్ళందరూ వస్తేనైనా వీడు ఖచ్చితంగా మారుతాడని సరదాలకి సంతోషాలకి పూర్తిగా పులి స్టాప్ పెట్టేసి తన జీవితాన్ని భార్య పిల్లలకే అంకితం చేస్తాడని నేను నమ్ముతున్నాను అని చెప్తుంది. ప్రతాప్ ఆలోచిస్తాడు. ప్రతాప్కి కూడా అదే అనిపిస్తుంది. సో శోభ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని అనుకుంటాడు. మరోవైపు గెస్ట్ హౌస్లో సంధ్య డోర్కి ఆనుకొని చాలాసేపు అలాగే ఏడుస్తూ కూర్చుంది. ఇక ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే వేస్ట్. తన ప్రయత్నం తను చేయాలని హౌస్ అంతా పరిశీలించడం స్టార్ట్ చేసింది. బయటపడడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో అని. కింద అన్ని రూమ్స్ చెక్ చేసిన తర్వాత పైకి వెళ్ళింది. అలాగే అన్ని రూమ్స్ చెక్ చేస్తూ చివరిగా మిగిలిన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచింది. ఆ రూమ్ చూసి సంధ్య షాక్ అయింది. ఎందుకంటే ఆ రూమ్ అంతా పెద్ద పెద్ద విండోస్తో నిర్మించబడి ఉంది. అక్కడ నుండి మొత్తం ఫారెస్ట్ వ్యూ చాలా అందంగా కనపడుతుంది. బట్ కూర్చొని అడ్మైర్ చేసే సిచ్యువేషన్ కాదు సంధ్యది. తన మైండ్లో ఒకటే ఆలోచన, ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలని. కాలు విరిగినా సరే విండోస్ పగలగొట్టి దూకేసి వెళ్ళిపోదామని గట్టిగా డిసైడ్ అయింది. అక్కడున్న వుడెన్ చైర్ తీసుకొని ఆ గ్లాసెస్పై విసిరింది. కానీ అవి పగలలేదు. అలాగే చాలాసేపు ఆ గ్లాసెస్ని పగలగొట్టడానికి ఏది దొరికితే అది తీసుకొని వాటిపైకి విసిరేయడం ప్రారంభించింది. కానీ ఎంతకీ అవి పగలకపోయేసరికి తను బాగా అలసిపోయి నిస్సహాయంగా కింద కూర్చుండిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు తనకి. అమ్మ ప్రియ నా కోసం ఎంత కంగారు పడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో అని అనుకుంటూ బాధపడింది. రాత్రి తను ఆకాష్కి ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చి, ఎక్కడున్నావు ఆకాష్? ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? వీడు నన్ను ఎప్పుడు ఏం చేస్తాడో అని చాలా భయంగా ఉంది ఆకాష్. తొందరగా వచ్చి నన్ను తీసుకోపో ప్లీజ్ అని అనుకుంటూ అలాగే ఏడుస్తూ కూర్చుంది. మనం ఈరోజు ఆకాష్ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోలేదు కదా. సో పదండి, పొద్దున్నుంచి ఆకాష్ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆకాష్ వాళ్ళ అమ్మ లత గారు పొద్దున్నే లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆకాష్ ఏంటి ఇంకా లేవలేదు? రోజు ఈ పాటికే లేచి రెడీ కూడా అయ్యేవాడు కదా అని అనుకుంటూ ఆకాష్ రూమ్ దగ్గరికి వెళ్ళి, కన్నయ్య లెగు, 8:30 అవుతుంది టైం, ఆఫీస్కి వెళ్ళవా అని అంటూ తలుపు తడుతుంటే తలుపు ఓపెన్ అవుతుంది. తను అయోమయంగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆకాష్ బెడ్ మీద ఉండడు. లేచాడా? మరి ఎక్కడికి వెళ్ళాడు? పొద్దున్నుంచి కనిపించలేదు అని అనుకుంటూ బయటికి వచ్చి చూస్తుంది. బైక్ ఇంటి ముందే ఉండడంతో
బయటికైతే వెళ్ళలేదు, మరి ఎక్కడున్నాడు అని ఒకసారి ఇల్లు అంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా కనిపించడు. టెర్రస్ మీద కూడా వెళ్ళి చూస్తుంది, అక్కడ కూడా ఉండడు. తను వెంటనే హాల్లోకి వచ్చి కాల్ చేస్తుంది. కాల్ కలవదు. సో వేరే నెంబర్కి చేస్తుంది. అది కూడా కలవకపోయేసరికి భయం మొదలవుతుంది తనకి. ఆకాష్ ఇంట్లో లేడంటే ఖచ్చితంగా సంధ్యతోనే ఉంటాడని సంధ్యకి ఫోన్ చేస్తుంది. ఎవరు ఫోన్ ఎత్తరు. మళ్ళీ చేస్తుంది. అప్పుడు ప్రియా ఎత్తి హలో ఆంటీ అని అంటుంది. ప్రియా గొంతులో ఆందోళన గమనించిన లత, ఏమైందమ్మా సంధ్య, వాయిస్ ఏంటి అలా ఉంది అని అడుగుతుంది ఆతృతగా. నేను సంధ్యని కాను ఆంటీ, ప్రియని అంది ప్రియా ఏడుపు గొంతుతో. ప్రియా నువ్వా, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, సంధ్య ఏది అని అడుగుతుంది. ప్రియాకి బాగా ఏడుపు వస్తుంటే ఆపుకొని అక్క లేదు ఆంటీ, కిడ్నాప్ అయింది అని చెప్తుంది. లత ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ వెంటనే తేరుకొని, ఏం మాట్లాడుతున్నావు ప్రియా, ఎలా అయింది కిడ్నాప్, ఎవరు చేశారు అని అడుగుతుంది. ప్రియా మాట్లాడలేని స్థితిలో ఉండి సురేఖకి ఫోన్ ఇస్తుంది. సురేఖ జరిగిందంతా చెప్తూ వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది. సురేఖ అంతలా ఏడుస్తుంటే లతకి చాలా బాధేసింది. ఆమెకి కూడా ఏడుపు వచ్చేసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని అడుగుతుంది లత. రాత్రే ఇచ్చామండి, కానీ ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఏ సమాధానం లేదు. కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు అని చెప్తుంది సురేఖ. ఏముంది, డబ్బుకు అమ్ముడు పోయి ఉంటారు పోలీసులు, పదండి వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇద్దాం అని చెప్పి ఫోన్ పెట్టబోయి ఏదో గుర్తొచ్చి, సురేఖ గారు మా ఆకాష్ ఉన్నాడా అండి అక్కడ అని అడుగుతుంది. లేదండి, ఆకాష్ బాబు ఇక్కడికి రాలేదు అని చెప్తుంది సురేఖ. రాలేదా, మరి ఎక్కడికి వెళ్ళాడు వీడు, పొద్దున్నుంచి కనిపించడం లేదు, ఫోన్ కూడా కలవడం లేదు అంటూ కంగారు పడుతుంది లత. ప్రియా సురేఖ కూడా ఆ మాటలు విని కంగారు పడతారు. ఇంతలో ప్రియా ఉండి, వాడే ఆ విక్రమ్ గాడే బావని ఏదో చేసి ఉంటాడు అమ్మా అని వణికే గొంతుతో చెప్తుంది. లత కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు, జలజల కారిపోతున్నాయి. తను వెంటనే ఈ విషయం తన ఇద్దరు కూతుర్లకు ఫోన్ చేసి చెప్తుంది. వాళ్ళు ధైర్యం చెప్పి వెంటనే బయలుదేరుతారు. భగవంతుడా, నా కన్నయ్యకి ఏమీ కాకూడదు, వాడికి ఏమైనా జరిగితే నా గుండె ఆగిపోతుంది అని లత ఏడుస్తుంది. నా కన్నయ్యని సంధ్యని ఏమీ కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే తండ్రి అని దేవుడిని మొక్కుకుంటుంది. విక్రమ్ ఆ రోజంతా సంధ్య గురించి ఆలోచించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఎంత వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామనుకున్నా తన వల్ల కాలేదు. సో ఆ రోజు మీటింగ్స్ అన్నీ రేపటికి పోస్ట్పోన్ చేసేసి సంధ్య ఆలోచనల్లోనే సమయాన్ని గడిపేశాడు. టైం 4 అవుతుంది. విక్రమ్ సంధ్య గురించి రొమాంటిక్ ఆలోచనలు ఆపేసి సంధ్యని ఎలా దారికి తెచ్చుకోవాలా అని ఆలోచించాడు. చాలాసేపే ఆలోచించాడు. ఆలస్యంగా తట్టింది కానీ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది తనకి. ఆ ఆలోచనకి తనలో తానే నవ్వుకుంటాడు. తను ఏదైనా చేసుకుంటే తన ఫ్యామిలీని, ఆ ఆకాష్ గాడిని అందరినీ టార్చర్ చేసి మరీ చంపేస్తా అని చెప్పాలి. అప్పుడే అది నా దారికి వస్తుంది. నేనేం చేసినా చచ్చినట్టు భరిస్తుంది కానీ ఏదైనా పిచ్చి పని చేసుకోదు. అరే విక్రమ్, ఇంత చిన్న ఆలోచన నీకు ముందే ఎందుకు రాలేదురా, టైం అంతా వేస్ట్ చేసేసావు. ఈ ఆలోచన ముందే వచ్చుంటే అసలు నేను ఆఫీస్కి కూడా వచ్చేవాడిని కాదు, అక్కడే ఉండి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకునేవాడిని అని అనుకుంటూ ఒకసారి అలా టైం చూసుకున్నాడు. 6:15 అవుతుంది. బయటికి వచ్చి కంపెనీ అంతా ఒక రౌండ్ వేశాడు. వర్కర్స్ అందరూ ఇంటికి వెళ్ళడానికి సిస్టమ్ ఆఫ్ చేసేసి ఫైల్స్ సర్దుకుంటున్నారు. సో ఇక విక్రమ్ కూడా బ్రీఫ్ కేస్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఫ్రెష్ అయి బట్టలు మార్చుకున్నాడు. శాంతి కాఫీ తెచ్చి ఇస్తే తాగుతున్నాడు. డిన్నర్ ఏం చేయమంటారు బాబు అని శాంతి అడిగితే, ఏం వద్దు బయటే తినేస్తాను అని చెప్పి కాఫీ కప్ శాంతికి ఇచ్చి బయటికి వచ్చాడు. సంధ్య దగ్గరికి వెళ్తున్నా అన్న సంతోషంతో హుషారుగా విసిల్ వేసుకుంటూ కార్ స్టార్ట్ చేసి గెస్ట్ హౌస్కి బయలుదేరాడు. గెస్ట్ హౌస్లో సంధ్య సాయంత్రం వరకు ఆ రూమ్లోనే ఉంటుంది, బయటికి రాదు. ఆ రోజంతా తినకపోవడం వల్ల బాగా నీరసంగా ఉంటుంది తనకి. అప్పుడు మెల్లిగా లేచి హాల్లోకి వస్తుంది, మంచినీళ్ళైనా తాగుదామని. డైనింగ్ టేబుల్ మీద ఫుడ్, వాటర్ బాటిల్స్ ఉంటాయి. తనకి బాగా ఆకలిగా ఉంటుంది కానీ తినాలని అనిపించదు. జస్ట్ వాటర్ తాగేసి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసేసుకుంటుంది. చిరునవ్వు విక్రమ్ మొహాన్ని వదలడం లేదు. అలాగే విక్రమ్ కార్ నడుపుకుంటూ రెస్టారెంట్ దగ్గర ఆపాడు. తనకి సంధ్యకి డిన్నర్ తీసుకుందామని. మెనూలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ని చూస్తూ ఏం తీసుకుందామని ఆలోచిస్తాడు. మార్నింగ్ అయితే ఏదో ఒకటి తీసుకెళ్లాడు కానీ ఇప్పుడు ఎందుకో ఏదో ఒకటి తీసుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు. సంధ్యకి ఇష్టమైన ఫుడ్ తీసుకో అని మనసు చెప్తుంది. బట్ విక్రమ్కి సంధ్య ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలియదు. తెలుసుకోవాలని కూడా విక్రమ్ ఎప్పుడు అనుకోలేదు.
సంధ్య బాడీ మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు కానీ సంధ్య ఇష్టాలు కానీ సంధ్య వాళ్ళ గురించి కానీ ఏవి పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు సంధ్య గురించి ప్రతి విషయం తెలుసుకోవాలని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. ఇక విక్రమ్కి ఏం తీసుకోవాలో అర్థం కాక మెనూలో ఉన్న అన్ని ఐటమ్స్ని ప్యాక్ చేయమని చెప్పాడు. ఇన్ని ఐటమ్స్ ఏం చేస్తారు సార్ అని రెస్టారెంట్ మేనేజర్ అడిగితే అది నీకు అనవసరం అని కోపంగా చూస్తూ చెప్పి వ్యాలెట్ తీసి మనీ ఇచ్చాడు. ఇంతలో ఫోన్ రావడంతో విక్రమ్ ఆ మేనేజర్కి అన్నీ ప్యాక్ చేసి కార్లో పెట్టమని చెప్పి పాకెట్లో నుంచి ఫోన్ తీసి ఎవరా అని చూశాడు. స్క్రీన్పై శోభ నెంబర్ చూసి మళ్ళీ పెళ్లిగోళ మొదలుపెట్టి మూడ్ ఆఫ్ చేస్తుందని ఫోన్ ఎత్తలేదు. ఎన్నిసార్లు చేసినా ఇగ్నోర్ చేసేశాడు. తన కాల్ విక్రమ్ లిఫ్ట్ చేయడం లేదని శోభ ప్రతాప్కి కాల్ చేయమని చెప్తుంది. ప్రతాప్ కాల్ చేస్తాడు, అయినా విక్రమ్ ఎత్తడు. సో శోభ మెసేజ్ పంపుతుంది, కన్నా తొందరగా బయలుదేరి ఇక్కడికి వచ్చేయి, వచ్చే వారమే నీకు ఇషికకి ఎంగేజ్మెంట్. ఇంత ఫాస్ట్గా ఎందుకంటే మీ జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటిపోతే ఇంకో 4 months దాకా ముహూర్తాలు లేవంటారా, అందుకే ఎంగేజ్మెంట్ ఇప్పుడు చేసేసుకొని అప్పుడు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాం అని ఉంటుంది మెసేజ్లో. ఆ మెసేజ్ చూడగానే విక్రమ్ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. వెంటనే శోభకి కాల్ చేస్తాడు. శోభ చిన్నగా నవ్వుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు మామ్, వద్దంటుంటే పెళ్ళి అంటూ నన్ను చంపుతున్నావు. అనవసరంగా ఇషికకి ఆశలు పెంచకు మామ్, నాకు ఇషిక నచ్చలేదు, నేను ఇషికని పెళ్లి చేసుకోను అని స్పష్టంగా చెప్పేస్తాడు. అప్పుడు ప్రతాప్, సరేరా ఇషిక నచ్చలేదు అంటున్నావు కదా, ఫైన్, అయితే వేరే అమ్మాయిని చూడమంటావా అని జస్ట్ అడుగుతాడు. విక్రమ్ ఏమంటాడో చూద్దామని. నో నెవర్, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు అలాగే మాట్లాడుతున్నారు డాడ్, ఆ ప్రయత్నాలన్నీ ఆపేయండి ప్లీజ్ అని కోపంగా చెప్తాడు. అదే ఎందుకని అడుగుతున్నా అని శోభ అంతే కోపంగా అడుగుతుంది. విక్రమ్ మనసులో ఏదైనా బలమైన కారణం చెప్పాలి, లేదంటే వీళ్ళు పెళ్ళి అంటూ నన్ను టార్చర్ చేస్తారు అని అనుకొని ఆలోచిస్తాడు. సడన్గా తనకి ఏదో తడుతుంది. ఎస్, ఇలా చెప్తే వీళ్ళు ఖచ్చితంగా సంబంధాలు చూడడం ఆపేస్తారు అని అనుకుంటాడు. విక్రమ్ ఏంటి మాట్లాడవు, విక్రమ్ నిన్నే అంటూ శోభ ఫోన్లో మొత్తుకుంటుంది. అప్పుడు విక్రమ్, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మామ్, తనతోనే నా జీవితాన్ని ఊహించుకున్నాను, నా జీవితంలో తనకి తప్ప ఎవరికీ చోటు లేదు అని నవ్వుని ఆపుకుంటూ చెప్తాడు. ఆ మాటలు విక్రమ్ మనసులో నుంచి రాలేదు, జస్ట్ ఏదో సినిమా డైలాగ్ గుర్తొస్తే చెప్పాడు అంతే. ఆ మాటలు విని శోభ ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నోట మాట రాలేదు వాళ్ళిద్దరికీ. 2 నిమిషాల వరకు వాళ్ళకేం అర్థం కాలేదు, అలాగే స్తంభించిపోయారు. విక్రమ్ నోటి నుండి ఆ మాటలు వింటారని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ముందుగా ప్రతాప్ తేరుకొని ఎవరు రా అమ్మాయి అని అడుగుతాడు. అందుకు విక్రమ్ ఎవరి పేరు చెప్దామని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సంధ్య మెదులుతుంది కళ్ళల్లో. చెప్పురా విక్రమ్, ఎవరు ఆ అమ్మాయి అని ఇప్పుడు అడుగుతుంది శోభ. తన పేరు సంధ్యమా అని చెప్తాడు. శోభ తనకు తెలిసిన వాళ్ళలో సంధ్య అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుంది. ఒక అమ్మాయి ఉంది కానీ తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, సో తను అయితే కాదు, మరి ఎవరు ఈ అమ్మాయి అని అనుకుంటుంది. శోభ సంధ్యని చూడలేదు, బట్ ప్రతాప్ అప్పుడప్పుడు విక్రమ్ ఆఫీస్కి వెళ్తూ చూశాడు. సో తనకి ఆ పేరు వినగానే జాబ్ రిజైన్ చేసిన సంధ్య గుర్తొస్తుంది. బట్ నో తను అయి ఉండదు, తను విక్రమ్ టేస్ట్ కాదు అని అనుకుంటాడు మనసులో. సో మామ్, క్యాన్సిల్ చేసే ఎంగేజ్మెంట్ని అని నవ్వుతూ చెప్తాడు విక్రమ్. దానికి శోభ మనసు అంగీకరించదు. తను గట్టిగా ఊపిరి పీల్చుకొని, నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు సరే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి విక్రమ్ వెంటనే సమాధానం ఇవ్వడు. ఏం చెప్తే మంచిదని కాసేపు ఆలోచించి, యా మమ్, షీ లవ్స్ మీ టూ అని చెప్తాడు. సరే కన్నా, నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను, నేను ఆ అమ్మాయిని చూడాలి, తనతో మాట్లాడాలి, తన ఫ్యామిలీతో మాట్లాడాలి, అన్నీ కుదిరితే తొందరలోనే పెళ్ళి పెట్టుకుందాం సరేనా, మేము టుమారో నైట్ కల్లా ఇండియాకి వచ్చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. విక్రమ్ షాక్ అవుతాడు. అలా చెప్తే శోభ ఇక తన పెళ్లి విషయంలో జోక్యం చేసుకోదు, సైలెంట్గా ఉంటుందని అనుకున్నాడు. బట్ తనేమో సంధ్యతో పెళ్లి జరిపిస్తా అంటుంది. మెల్లగా విక్రమ్ పెదవులపై చిన్న స్మైల్ వచ్చి చేరింది. ఇది ఏదో బాగుందే అని అనుకున్నాడు. పెద్దల సమక్షంలో సంధ్యతో పెళ్ళి అంటే ఇంతకంటే అదృష్టం ఏముంటుంది అని సంతోషపడిపోయాడు. పొద్దున వినయ్ పెళ్లి చేసుకోవాలని చెప్పినప్పుడు విక్రమ్ భయపడ్డాడు, సంధ్యని పెళ్లి చేసుకుంటే తను ఏదైనా చేసుకుంటుందేమో అని. బట్ ఇప్పుడు ఆ భయం లేదు తనకి. సో సంధ్యని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. నాకు ఎక్కువ టైం లేదు, సంధ్యని ఒప్పించాలి, అలాగే సంధ్య నోటి నుండి తను కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పించాలి, ప్లస్
సంధ్య ఫ్యామిలీని కూడా ఒప్పించాలి. బట్ ఎలా అని ఆలోచిస్తాడు. ఏముంది, సంధ్యని భయపెడితేనో బెదిరిస్తేనో నా దారికి రాదు. తన వాళ్ళని హర్ట్ చేస్తే చచ్చినట్టు నా దారికి వస్తుంది. ముఖ్యంగా ఆకాష్ గాడు. వాడికి ఏమైనా అయితే అది అస్సలు తట్టుకోలేదు. వాడిని అడ్డు పెట్టుకొని నేను చెప్పినట్టు వినకపోతే వాడిని చంపేస్తా అని బ్లాక్మెయిల్ చేసి సంధ్యని ఒప్పించాలి. అలాగే సంధ్య ఫ్యామిలీని కూడా సంధ్యని చంపేస్తా అని బ్లాక్మెయిల్ చేసి ఒప్పించాలి అని కన్నింగ్గా నవ్వుతాడు. సంధ్యని పెళ్లి చేసుకోవడంలో విక్రమ్కి ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా చేసుకుంటాడు. బట్ వేరే అమ్మాయిల విషయంలో తను ఇలా ఎందుకు ఫీల్ అవ్వడం లేదో తనకి అర్థం కాదు. మరోవైపు విక్రమ్తో పెళ్లి కుదిరింది. ఇక విక్రమ్ తన వాడు కాబోతున్నాడన్న ఆనందంతో ఇషిక ధూమ్ధామ్గా పార్టీ ఏర్పాటు చేసింది. సాంగ్స్ ప్లే అవుతుంటే డ్యాన్స్ చేస్తూ కొంచెం ఎక్కువగానే తాగింది. ఎప్పటికో అర్ధరాత్రి ఇంటికి వెళ్ళింది. విక్రమ్ కార్ గెస్ట్ హౌస్ ముందు వచ్చి ఆగింది. కార్ దిగి కీస్ తిప్పుకుంటూ విక్రమ్ గెస్ట్ హౌస్లోకి వెళ్ళాడు. హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అలాగే ఉండడం చూసి తినలేదా, దీనికి పొగరు బాగా ఎక్కువైంది అని అనుకుంటూ ఆ ఫుడ్ని పడేసి ఇప్పుడు తెచ్చిన కవర్లను అక్కడే డైనింగ్ టేబుల్ మీద పెట్టి బెడ్రూమ్ వైపు నడిచాడు. డోర్ ఓపెన్ చేయబోతుంటే డోర్ ఓపెన్ అవ్వదు. ఓ డోర్ లాక్ చేసుకుందా అనుకుంటూ నిట్టూర్చుతాడు. సంధ్య, బేబీ అని సాఫ్ట్గా పిలుస్తాడు. డోర్ ఎందుకు లాక్ చేసుకున్నావు బేబీ, ఓపెన్ చెయ్యి అంటాడు. లోపల నుండి ఎలాంటి సమాధానం లేదు. సంధ్య అని పిలుస్తూ ఇప్పుడు కొంచెం వాయిస్ రేస్ చేశాడు. సంధ్య, ఓపెన్ ది డోర్ నౌ అని అరుస్తూ తలుపు తట్టాడు. డోర్ ఎంతసేపు తట్టినా సంధ్య ఓపెన్ చేయకపోవడంతో విక్రమ్కి టెన్షన్ మొదలైంది. గుండె దడ పెరిగిపోయింది. మైండ్లో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. తను వెంటనే గెస్ట్ హౌస్ నుండి బయటికి పరిగెత్తాడు. కారులో ఉన్న గన్ తీసుకొని వచ్చి డోర్ గడియ దగ్గర 2 times షూట్ చేశాడు. అది విరిగిపోయింది. తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. సంధ్య భయంతో షేక్ అవుతూ కార్నర్కి నిలబడి ఉంది. విక్రమ్ కోపంగా 2 అడుగులలో సంధ్యని చేరుకొని లాగిపెట్టి సంధ్య చెంప పగిలేలా కొట్టాడు. పిచ్చి పట్టిందా నీకు? ఇంతసేపు తలుపు తెరవకపోతే ఏమనుకోవాలి? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని ఇంటి కప్పు ఎగిరిపోయేలా అరిచాడు. విక్రమ్ కొట్టిన దెబ్బకి సంధ్య బెడ్ మీద పడిపోయింది. చెంప బాగా మండుతుంటే చెంప మీద చేయి వేసుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది సంధ్య. ముందే పిచ్చ కోపంలో ఉన్నా, ఏడ్చి నాకు ఇంకా కోపం తెప్పించకు. ఏడ్పు ఆపు, లేకపోతే మళ్ళీ కొడతా. బట్ ఈసారి చేతితో కాదు, బెల్టుతో అని సంధ్యని కోపంగా చూస్తూ గన్ని వెనక ప్యాంటులో పెట్టుకున్నాడు. ఆ మాటలకి సంధ్యకి భయమేసి బలవంతంగా ఏడ్పు ఆపుకోవడానికి ప్రయత్నించింది. కానీ తన వల్ల కాలేదు. బెడ్ మీద కాళ్ళు మడిచి చుట్టూ చేతులు కట్టుకొని మోకాలి మీద తల ఆనించి మౌనంగా ఏడవడం ప్రారంభించింది. కొంతసేపటి వరకు విక్రమ్ సైలెంట్గా సంధ్యని అలానే చూస్తూ ఉన్నాడు. ఏదో తెలియని అలజడి తన మనసులో కలిగింది. అది తను అనవసరంగా సంధ్యని కొట్టి ఏడిపించా అనే గిల్టీనెస్సో లేక ఇంకేదో, ఏమో తనకి క్లారిటీ లేదు. తను సంధ్య పక్కన కూర్చొని సంధ్య చేయి మీద చేయి వేశాడు. సంధ్య ఉలిక్కిపడి తలెత్తి విక్రమ్ని చూసింది. విక్రమ్ తన చేయిని ఎర్రగా కందిపోయిన సంధ్య బుగ్గ మీద వేశాడు. సాఫ్ట్గా సంధ్య బుగ్గ మీద తన వేళ్లతో నిమురుతూ నొప్పిగా ఉందా బేబీ అని అడిగాడు. సంధ్య విక్రమ్ని ద్వేషంతో చూస్తూ విక్రమ్ చేతిని విసిరికొట్టి లేచి వెళ్ళబోయింది. బట్ విక్రమ్ సంధ్య చేయి పట్టుకొని ఫోర్స్గా బెడ్ మీద కూర్చోబెట్టాడు. సంధ్య నడుము చుట్టూ చేతులు చుట్టి సంధ్యని ఎటు కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేస్తున్నావు, వదులు అని సంధ్య విక్రమ్ చెస్ట్ని పిడికిలితో కొడుతుంది. బట్ విక్రమ్కి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నొప్పిగా ఉందా అని అడిగితే నువ్వేం చెప్పలేదు, నన్ను ఎవరైనా ఇగ్నోర్ చేస్తే నచ్చదు అని చెప్పాడు. నొప్పిగా ఉంది అంటే ఏం చేస్తావా అని అడుగుతుంది కోపంగా సంధ్య. విక్రమ్ చిన్నగా నవ్వుతూ నొప్పి తగ్గడానికి మందు పెడతా బేబీ అని సంధ్య బుగ్గ మీద ముద్దుల వర్షం కురిపిస్తాడు. సంధ్య ఎంత వదలమన్నా వదలడు. 2 minutes తర్వాత వదిలి, నిన్ను హర్ట్ చేయడం నిజంగా నాకు ఇష్టం లేదు స్వీట్ హార్ట్. బట్ నువ్వే మొండిగా బిహేవ్ చేస్తూ నాతో బలవంతంగా నాకు ఇష్టం లేని పనులు చేయిస్తున్నావు అని సంధ్య కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. బట్ సంధ్య అవేవి పట్టించుకోకుండా విక్రమ్ ప్లీజ్ నన్ను విడిచిపెట్టు అని వేడుకుంటుంది. విక్రమ్ పట్టు నుండి తనని తాను విడిపించుకుంటూ వదలడం కాదు బేబీ, నిన్ను పెళ్లి చేసుకొని ఎప్పటికీ నాతోనే ఉంచుకుందామనుకుంటున్నా అని చెప్తాడు. ఆ మాటలు విన్న సంధ్య విక్రమ్ చేతుల్లో స్తంభించిపోయింది. కళ్ళు బయర్లు కమ్మాయి. గుండె చాలా బలంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కొన్ని సెకండ్ల తర్వాత
మళ్ళీ విక్రమ్ నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, వాట్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే చాలా, నేను అనుకోవసరం లేదా అంటూ అరుస్తుంది. లేదు బేబీ, నీ ఇష్టంతో నాకు పని లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా, అంతే. సో నీకు నువ్వుగా ఒప్పుకుంటావో లేదా నన్ను ఒప్పించమంటావో నువ్వే చెప్పు అని అంటాడు. నేను చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను. ఒకవేళ బలవంతంగా నా మెడలో తాళి కడితే అదే నా చివరి క్షణం అవుతుంది అని చెప్తుంది సంధ్య. విక్రమ్ విసుగ్గా సంధ్యని వదిలేస్తాడు. సంధ్య వెంటనే దూరంగా వెళ్ళి నిల్చుంటుంది. ఏంటే, మాటికి చచ్చిపోతానని బెదిరిస్తున్నావు? అసలు నువ్వు చచ్చిపోతే నీ వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించావా? నేను వాళ్ళని ఏం చేస్తానో ఆలోచించావా? ప్రతిరోజు వాళ్ళని టార్చర్ చేస్తూ నీ సోల్కి పీస్ లేకుండా చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలకు సంధ్యకి వణుకు పుడుతుంది. తను వెంటనే వెళ్ళి విక్రమ్ చొక్కా పట్టుకొని, నేను నీకు ఏ ద్రోహం చేశా విక్రమ్? నన్ను ఇలా కాల్చుకొని తింటున్నావు అని ఏడుస్తూ అడుగుతుంది. విక్రమ్ సంధ్యని అలాగే వెనక్కి తోసి గోడకు ఆనించి, నువ్వు చేసిన ద్రోహం అందంగా పుట్టడం బేబీ. నీ కళ్ళు, ముక్కు, బుగ్గలు, పెదవులు, నీ బాడీ స్ట్రక్చర్, అబ్బా అసలు ఏమైనా ఉంటావా బేబీ నువ్వు? నీ బాడీలోని ప్రతి పార్ట్ చాలా సెక్సీగా ఉంటుంది అని చెప్తాడు. సంధ్య, నీచుడా, దుర్మార్గుడా, చిచి అని తిడుతూ ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అందుకు విక్రమ్, నువ్వు అలా తిడుతుంటే నాకు చాలా హైగా ఉంది బేబీ అని దగ్గరికి వాలుతూ, బేబీ రేపు మామ్ డాడ్ వస్తున్నారు. నేను వాళ్ళకి మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాను. రేపు నువ్వు కూడా వాళ్ళతో అదే చెప్పాలి, సరేనా అని చెప్తాడు. సంధ్య చెప్పను అన్నట్టుగా తల ఊపుతూ, నేను చెప్పను. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీలాంటి పశువుని నేను ఎప్పటికీ పెళ్ళి అని ఇంకా ఏదో చెప్పబోతుంటే విక్రమ్, ఆకాష్ అంటూ కన్నింగా నవ్వుతాడు. సంధ్యకి గొంతులోని మాట గొంతులోనే ఆగిపోతుంది. ఏంటి డార్లింగ్, మాట ఆగిపోయింది అని నవ్వుతాడు. ఆకాష్ ఏంటి అని తడబడుతూ అడుగుతుంది సంధ్య. విక్రమ్కి సంధ్య కళ్ళల్లో భయం స్పష్టంగా కనపడుతుంది. అది చూసి విక్రమ్ సైకోలా గట్టిగా నవ్వుతాడు. చెప్పు విక్రమ్, ఆకాష్ ఏంటి? ఏం చేశావు ఆకాష్ని అని అరుస్తుంది సంధ్య. చెప్పడం కాదు, చూపిస్తా చూడు అని విక్రమ్ హాల్లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఆన్ చేస్తాడు. ఎవరికో వీడియో కాల్ చేసి బెడ్ మీద పెడతాడు. అందులో ముందు బ్లాక్ సూట్లో బాడీగార్డ్ కనిపిస్తాడు. తర్వాత అతను కెమెరా తిప్పుతాడు. అప్పుడు స్పృహ తప్పి పడిపోయిన ఆకాష్ కనిపిస్తాడు. సంధ్య ఒక్కసారిగా షాక్ అయింది. ఆకాష్ని చాలా హింసించినట్లున్నారు. ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. అతని షర్ట్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆకాష్ని ఆ స్థితిలో చూసి సంధ్యకి ఊపిరి ఆడట్లేదు. కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగట్లేదు. బట్ విక్రమ్కి ఏమో ఈ దృశ్యం అపారమైన సంతృప్తిని ఇచ్చింది. సంధ్య గబుక్కున నీస్పై పడిపోయింది. ఆకాష్ అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. విక్రమ్ తన మనుషులకు ఆకాష్ని లేపమని సైగ చేశాడు. ఓకే సార్ అంటూ ఒక అతను వెళ్ళి బకెట్లో నీళ్లు తీసుకొచ్చి ఆకాష్ మీద పోశాడు. ఆకాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నెమ్మదిగా ఇంకా బలహీనంగా కళ్ళు తెరిచాడు. అతని దృష్టి అస్పష్టంగా ఉంది. ఆకాష్ అంటూ గట్టిగా పిలుస్తూ ఏడుస్తుంది సంధ్య. సంధ్య వాయిస్ విని ఆకాష్ వెంటనే తలపైకి ఎత్తుతాడు. సంధ్యని చూసి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు, కానీ తన వల్ల అవ్వడం లేదు. దీని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.